ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ పంపించిన 3 భయంకరమైన సంఘటనలని మీకు చెప్పబోతున్నాను. కొంతమంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, ఏంటక్క లెంత్ వీడియోస్ పెట్టకుండా షార్ట్ వీడియోస్ పెడుతున్నావు అని. ఇన్సిడెంట్ లెంత్ చిన్నదిగా ఉన్నంత మాత్రాన అది తీసేయాల్సిన వీడియో అయితే కాదు. ఎవ్రీ ఇన్సిడెంట్ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో కొంత ఉంటుంది. ఈ 3 ఇన్సిడెంట్స్ అయితే ఒకదాంతో మరొకటి అస్సలు సంబంధమే ఉండదు. సో ఈ ట్రిపుల్ డోస్ హారర్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి గుర్తు చేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఇది కాకుండా ఇంకా 2 వీడియోసే ఉన్నాయి గివ్ అవే ఎండ్ అవ్వడానికి. సో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్స్ చేయండి. అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని, మీ అందరి ప్రేమ, అభిమానాలు, అనురాగాలు ఇలాగే మన ఛానల్ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నిత్య. మా ఊరు అమలాపురం. నాకు ఆగస్టు 21, 2021లో పెళ్ళయింది. కరోనా టైంలో అయింది మా పెళ్ళి. పెళ్ళైన తర్వాత మా వారు నేను ఇద్దరం బాగుండేవాళ్ళం. మా ఇంట్లో నేను, మా వారు, అత్తమ్మ ఉంటాము. మా మామయ్య గారు చనిపోయి అప్పటికే 10 సంవత్సరాలు అవుతుంది. మా ఇల్లు ఎలా ఉంటుందంటే, ఒక హాలు, ఒక కిచెను, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. పెద్ద రూమ్లో అత్తమ్మ ఉంటారు, చిన్న రూమ్లో నేను, మా వారు ఉంటాము. మా వీధిలో 5 ఇల్లులు ఉంటాయి, అటు ఇటు కూడా ఇల్లుంటాయి. మా ఇల్లు చివర్లో ఉంటుంది. అయితే నాకు కొత్తగా పెళ్ళవ్వడంతో నా పని నేను చేసుకునేదాన్ని ఇంట్లో. అలా ఉండగా నాకు పెళ్ళైన ఒక 6 మంత్స్కి జాబ్ వచ్చింది. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9:30 నుండి నైట్ 8:30 వరకు. ఇలా ఉండగా ఒకరోజు మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉండేది. మా పెళ్ళప్పుడే ఆవిడకి హెల్త్ బాగోకపోవడం అలా ఉండేది. నా పెళ్ళైన తర్వాత ఆవిడ ఇంకా అనారోగ్యంతో మంచాన పడింది. నేను డ్యూటీకి వెళ్ళడంతో ఆవిడతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సడన్గా ఆవిడ చనిపోయింది. నాకు కొత్తగా పెళ్ళవ్వడం వల్ల మా అత్తమ్మ గారు నన్ను ఆ కార్యక్రమానికి తీసుకొని వెళ్ళలేదు. ఆవిడ సమాధి కార్యక్రమానికి కూడా నేను వెళ్ళలేదు. తర్వాత ఆవిడ చనిపోయిన వారం రోజుల వరకు నేను బయటికి రాలేదు, భయం వేసి. అయితే దినం రోజు వచ్చింది. చనిపోయిన 11 రోజులకి చేస్తారు కదా, నేను ఆ టైంలో కూడా మా అత్తమ్మ గారు ఆ కార్యక్రమానికి వెళ్ళొద్దు అన్నారు. నేను కూడా ఆవిడ్ని ఎప్పుడూ చూడలేదు, ఆవిడ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు కదా అని లైట్ తీసుకున్నాను. అలా అయిన ఒక 1 మంత్కి మా వారు పని మీద వైజాగ్ వెళ్ళారు. నేను, మా అత్తమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నాము. ఒకరోజు నేను డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చాను. అప్పుడు దగ్గరగా టైం 10 అవుతుంది నైట్. ఆ టైంలో నేను ఫ్రెష్ అయ్యి అన్నం తిని బట్టలు ఉన్నాయి వాష్ చేస్తాను, మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి లేట్ అవుతుంది అని ఆ బట్టలు వాష్ చేసేసి డాబా పైకి తీసుకొని వెళ్ళాను. ఆ బట్టలు ఆరేస్తుండగా మా డాబా మీద ఎవరు కూర్చొని ఏడుస్తూ కనిపించారు. నన్ను అందరూ వల్లి అని పిలుస్తారు. సేమ్ అలాగే నన్ను పిలుస్తూ నాకు ఒక ఆకారం కనిపించింది. అది అలాగే ఏడుస్తూ మళ్ళీ నన్ను చూస్తూ, వల్లి నా దగ్గరికి ఎందుకు రాలేదు, నువ్వెందుకు భయపడుతున్నావు నన్ను చూసి అని నాతో ఏడుస్తూ చెప్పింది. దాన్ని అలా చూసేసరికి నాకు భయం వేసి వెంటనే కిందకొచ్చాను. మా ఇంటి కింద నుంచి పైకి చూశాను, ఎవరైనా కనిపిస్తారా అని. అలా చూస్తుంటే ఒక శవం లాంటిది అది పైకి లేచి కిందకి నా వైపు చూసింది. నాకు ఇంకా వెంటనే భయం వేసి లోపలికి వెళ్ళిపోయాను. మా వారు ఇంట్లో లేరు, వైజాగ్ వెళ్ళారు అని చెప్పాను కదా. మా రూమ్లో నేను ఒక్కదాన్నే పడుకొని ఉన్నాను. వేరే రూమ్లో మా అత్తమ్మ గారు పడుకున్నారు. ఆ రోజు రాత్రి 12 అవుతుంది. ఆ టైంలో నా రూమ్లో ఒక్కసారిగా బాగా వేడిగా అవ్వడం మొదలైంది. నా రూమ్ అంతా ఏదో ఒక రకమైన స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఆ వాసన భరించలేకపోవడంతో నేను హాల్లోకి వచ్చాను. హాల్లో అంతా బాగానే ఉంది, కానీ నా రూమ్లోనే ఆ వాసన వస్తుంది. అయితే అప్పుడు వాటర్ తాగుదామని కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్ కిటికీ దగ్గర సేమ్ అలాగే వల్లి అని పిలుస్తూ నన్ను ఏడుస్తూ ఉంది. నాకు బాగా క్లియర్గా వినిపించింది ఆ గొంతు. ఇంకా నాకు భయం వేసి మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళి బైబుల్ తీసుకొని చదువుకొని నా పక్కన పెట్టుకొని పడుకున్నాను. అంటే మేము క్రిస్టియన్స్. ఆ తర్వాత రోజు మార్నింగ్ నా పనులు నేను చేసుకొని డ్యూటీకి వెళ్ళాను. నేను ఇంట్లో నాకు ఇలా జరుగుతుందని చెప్పలేదు, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని. ఆ తర్వాత వారం రోజులకి మా వారు వైజాగ్ నుండి ఇంటికి వచ్చారు.
వచ్చిన తర్వాత మా వారికి ఇలా జరిగింది, ఇంట్లో నాకు భయం వేస్తుంది అని చెప్పాను. అప్పుడు మా వారు, ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నావు కదా, భయం వేసిందేమో, ఏదో భ్రమపడ్డావు అంతే, దానికి మించి ఏమీ ఉండదు, లైట్ తీసుకోమన్నారు. మా వారు అలా అన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇలా అయిన 2 రోజులకి రాత్రి డ్యూటీ నుండి ఇంటికి వచ్చాను. బాగా ఆ రోజు లేట్ అయ్యింది. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి తలస్నానం చేసి భోజనం చేశాను. ఇంకప్పటికే టైం చాలా అయిపోయిందని పడుకోవడానికి రెడీ అవుతున్నాం. అయితే మాకు మా రూమ్లో వాటర్ బాటిల్ పెట్టుకునే అలవాటు ఉంది. అయితే ఆ రోజు నేను వాటర్ బాటిల్ రూమ్లో పెట్టడం మర్చిపోయాను. మధ్యరాత్రిలో టైం అర్ధరాత్రి 12 అవుతుంది. నాకు దాహం వేసి వాటర్ బాటిల్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లో కూడా వాటర్ అయిపోవడంతో వాటర్ ట్యాప్ బయట ఉంది కదా అని చెప్పి తలస్నానం చేశానన్నాను కదా, ఆ జుట్టు అలాగే విరబూసుకొని బయటికి వెళ్ళాను. వాటర్ తీసుకొని లోపలికి వచ్చి పడుకున్నాను. అలా పడుకున్న తర్వాత టైం 2 అలా అవుతుంది. ఎవరో తెలీదు హాల్లో నుండి మా రూమ్ డోర్ని డబా డబా అని గట్టిగా బాదడం, డోర్ని తీయండి అని గట్టిగా అరుస్తుంది. దాంతోపాటు మా రూమ్ డోర్ని కూడా గట్టిగా కొడుతున్నారు. పెద్ద పెద్ద కేకలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సౌండ్స్ విని నేను ఒక్కసారిగా పైకి లేచి కూర్చున్నాను. వెంటనే మా వారికి లేపి చెప్పాను. అయితే ఆ గొంతు సేమ్ మా అత్తమ్మ గారేదే అనిపించింది. మా వారు అన్నారు, మా అమ్మ పిలుస్తుంది కదా, వెళ్ళి డోర్ ఓపెన్ చేయని అన్నారు. కానీ నాకు భయం వేసింది వెళ్ళడానికి. అయితే నాకు అప్పుడే డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే మా అత్తమ్మ అంత పెద్ద పెద్ద కేకలు వేయదు, అరవదు. నేను చూశాను, అందుకే నేను డోర్ ఓపెన్ చేయను అని అన్నాను. అప్పుడు నా మొబైల్ తీసుకొని మా అత్తమ్మ గారికి కాల్ చేశాను. ఎందుకంటే ఆవిడ వేరే రూమ్లో పడుకుంటారన్నా కదా. అలా కాల్ చేసినప్పుడు నా కాల్ని అయితే తను లిఫ్ట్ చేయలేదు. అప్పుడు అర్థమయ్యింది తను పడుకునే ఉన్నారని. నన్ను మా వారిని పిలుస్తుంది, మా అత్తమ్మ కాదు అని. వెంటనే మా వారు మా రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరున్నారు, ఏం కావాలి అని అడిగితే అప్పుడు ఆ దయ్యం, మీ ఆవిడ కావాలి, మీ ఆవిడ నాకు నచ్చింది, నేను తీసుకొని వెళ్తాను అంటుంది. దానికి మా వారేమో, మా ఆవిడ్ని నువ్వు ఎక్కడ చూసావు, అసలు తను నీకెలా తెలుసు అని అడిగారు. అప్పుడది, ఇందాక మీ ఆవిడ వాటర్ కోసం అని బయటకు వచ్చింది, నేను ఇక్కడే పక్కనే ఉన్నాను, నీ భార్యతో పాటు లోపలికి వచ్చాను. అయితే రూమ్లోకి వద్దామనుకున్న లోపే నీ భార్య డోర్స్ని క్లోజ్ చేసేసింది. నేను లోపలికి రాలేకపోయాను, అందుకే డోర్ని కొడుతున్నాను. నువ్వు డోర్ తీస్తావా తీయవా అని అడుగుతుంది. దానికి మా వారు, నువ్వు వెళ్తావా వెళ్ళవా అని గట్టిగా అడిగినా నేను వెళ్ళను అని సమాధానం ఇచ్చింది. నేను వెళ్ళాలి అంటే నీ భార్యని నాతో పాటు తీసుకెళ్ళిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను అని అంటుంది. అప్పుడు మా వారు బైబిల్ తీసుకొని 91వ కీర్తన చదువుతున్నారు. అది అలా చదివిన వెంటనే అదేమో, ఆపేయి, నేను వెళ్ళిపోతాను, నేను ఇంకా రాను, నీ భార్య వద్దు, నేను వెళ్ళిపోతాను అని ఇలా ఏదో చెప్తుంది. ఆ మాట మా వారు విని, నేను చదవడం ఆపేస్తాను, వెళ్ళిపోతావా నువ్వు అని అడిగారు. అప్పుడు అది, వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. దాంతో మా వారు ఇంకా చదవడం ఆపేసి వెళ్ళిపో అని చెప్పారు. అప్పుడు ఒక్కసారిగా రూమ్ అంతా సైలెంట్ అయిపోయింది. కేకలు కానీ అరవడం కానీ ఎటువంటి సౌండ్స్ ఏమీ రాలేదు. అయినా మా వారికి నమ్మకం రాకపోవడంతో డోర్ ఓపెన్ చేసి చూశారు. అప్పుడది వెళ్తున్నట్టుగా వెళ్ళి ఒక్కసారిగా నా మీదకి వచ్చింది. నా పొట్ట మీద కూర్చొని నా మెడ గట్టిగా పట్టుకొని నొక్కుతుంది. నాకు అసలు ఏం మాటలు కూడా రావడం లేదు, బయటికి ఊపిరి కూడా ఆడడం లేదు. ఇంకప్పుడు మా వారు వెంటనే వచ్చి నా తల మీద బైబిల్ పెట్టి ప్రేయర్ చేశారు. అంతే, అది ఒక్కసారిగా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళేటప్పుడు కూడా, ఇప్పటికీ కూడా నేను వెళ్ళాను అని అనుకోకు, నేను మళ్ళీ వస్తాను, నీ భార్యని వదలను, నేను నాతో పాటు తీసుకొని వెళ్తాను, నీ భార్య ఎలా నాతో రాదో నేను చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పొద్దున్నే మా అత్తమ్మ గారికి ఇలా జరిగింది రాత్రి అని చెప్పాము. వారైతే ఇలాంటివేమీ నాకు వినిపించలేదు అని అన్నారు. మేము వెంటనే ఇంకా చర్చికి వెళ్ళి అక్కడ పాస్టర్ గారికి చెప్పాము. పాస్టర్ గారు మాకు ప్రేయర్ చేసి వాటర్ని ఆయిల్ని ఇచ్చారు. ఆ వాటర్ని 7 రోజులు వరుసగా ఇంటి చుట్టూ చల్లమన్నారు. ఆయిల్ని ఇంట్లో ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్కి సిలువ గుర్తు వేయమన్నారు. ఇలా వరుసగా 7 రోజులు చేసాము. అలా జరిగిన తర్వాత మా ఇంట్లోకి అది రావడం తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంట్లో అయితే బాగానే ఉంది. మా ఇంట్లో ఇలా జరిగిన 1 నెలకి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, మా ఎదురింట్లో చనిపోయిన ఆవిడ మా ఇంటికి దగ్గరగా రాత్రిపూట కుర్చీ వేసుకొని అందులో కూర్చొని
ఆ రాత్రి ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఇలా రా అని అంటుందంట. అంటే ఆవిడ అటు ఇటు మా ఇంటి దగ్గర తిరగడం కనిపించిందంట. ఇలా చెప్పారు. అప్పుడు మేము అడిగాం, మాకెందుకు ఇదంతా చెప్పలేదంటే, మీరు భయపడతారని చెప్పలేదు, ఆమె రోజు మీ ఇంటి దగ్గర కూర్చొని ఎవరో ఒకళ్ళకి కనిపించేది అని చుట్టుపక్కల వాళ్ళు అన్నారు. అప్పుడు అర్థమైంది, మా ఇంట్లోకి వచ్చింది, మా ఇంటి ఎదురుగా చనిపోయిన ఆవిడ మా దగ్గరకు వచ్చింది అని అనుకున్నాము. ఎందుకంటే నేను ఆవిడ్ని ఎప్పుడూ చూడలేదు, మాట్లాడలేదు అని అన్నాను కదా, సో అందుకే వచ్చిందేమో అనుకున్నాను. ఇదే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక హారర్ సిచ్యువేషన్. ఇది నిత్య గారి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్స్ వచ్చేసి, నా పేరు శిరీష. మేము హైదరాబాద్ కూకట్పల్లిలో రూమ్ రెంట్కి తీసుకొని ఉంటాము. మాకు పెళ్ళై 5 ఏళ్ళు అయ్యింది. అప్పుడు మేము పెళ్ళైన కొత్తలో వేరే రూమ్ తీసుకున్నాము. అక్కడ మాకు కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పేసి వేరే రూమ్ తీసుకున్నాము. అది ఎట్లా ఉండేదంటే, ఫస్ట్ హాల్, తర్వాతకి బెడ్రూమ్, ఆ తర్వాతకి కిచెన్ అలా ఉండేది. మేము బెడ్రూమ్లో ఉంటాం. మా అత్తమ్మ లేదు, మా మావయ్య ఎక్కడే ఉంటారు, తనేమో హాల్లో పడుకొని ఉంటారు. మేము ఆ రూమ్కి వచ్చాక ఒక 1 ఇయర్ వరకు బాగానే ఉన్నాం. మాకు మనీ ప్రాబ్లం కానీ ఏం లేదు, కొంచెం లైట్గానే ఉండేది. ఏమన్నా గొడవలు ఇట్లా పడ్డం. 1 ఇయర్ తర్వాత ఏమైందంటే, అసలు ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు. మాకు అసలు తినడానికి కూడా, అసలు ఏమన్నా కొనాలనుకున్న వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది. పిల్లలకేమన్నా కొనివ్వలేనంత అసలు డబ్బులు కూడా ఉండట్లేదు. అసలు ఈ ఇంట్లోకి వచ్చాక ఇంకా నాకు మా వారికైతే ఊరికే గొడవలు రావడం. మేము ఎంత ప్రేమగా ఉన్నామని అనుకున్నా, అసలు పగలంతా బాగానే ఉంటాం, రాత్రి వచ్చేసరికి ఒక 9-10 వరకు ఏదో చిన్న విషయాలకి గొడవ పడతాం, అంతే. ఇంకా మాట్లాడుకోకుండా ఉంటాము. మా ఆయన 4 o'clockకి డ్యూటీకి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం 1 గంటకలా వస్తాడు. తను రోజు తెల్లవారుజామున 4ంటికి లేచి అట్లాగే చెప్పకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఏమైందంటే, నేను డ్యూటీకి వెళ్తున్నానని నాకు చెప్పాడనమాట. ఎందుకంటే నేను భయపడతాను అని చెప్పేసి. మాకు 2 డోర్స్ ఉంటాయి. తనేమో ఒక డోర్ నుంచి వెళ్ళిపోయేవాడు, ఇంకొక డోర్ ఉంది కదా లోపల నుంచి లాక్ ఉంటుంది కదా, అట్లా నేను తీసుకునేదాన్ని పొద్దున్నే లేచాక. మా వారు వెళ్ళిపోయాక అసలు ఎట్లా అంటే, నా పీక పట్టుకొని ఉందన్నమాట నా తల దగ్గర. అసలు నాకేమీ అర్థం కాలేదు. చూద్దామన్నా చూడలేకపోతున్నా, ఎవరినన్నా పిలుద్దామనుకున్నా అసలు పిలవలేకపోతున్నా. అసలు నాకేమీ తెలియట్లేదు. కళ్ళు తెరుద్దామన్నా అస్సలు ఓపెన్ కావట్లేదు. చాలాసేపు ఒక 10 minutes వరకు అట్లానే ఉంది. నేను ఇంకా నరసింహస్వామిని పూజిస్తాను, అలాగే ఆ దేవుణ్ణి తలుచుకొని చూసేసరికి అది నా తల దగ్గర కూర్చుంది. దాని ఫేస్ అయితే నాకు కనిపించలేదు, కానీ నల్లగా ఇట్లా ఒక కాలు ముడుచుకొని కూర్చుంటుంది. ఒకటే కాలు ఇట్లా ముడుచుకొని కూర్చొని నా వైపే చూస్తుంది. అట్లాగా ఒక వెళ్ళిపోయిన తర్వాత పైకి లేచి లైట్ ఆన్ చేసి పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగే మా ఆయనకి చెప్పా. మా ఆయనకి చెప్తే తనేమో, నీకెందుకు అట్లా జరుగుతుంది, నువ్వేమైనా కలగన్నావేమో అట్లా అని చెప్పేసి తను నమ్మలేదు, నవ్వుతున్నాడు. నేను కూడా సేమ్ అదే అనుకున్నాను, కానీ వదిలేసా. ఇంకా అట్లానే 1 week ఒకసారి, ఒక 3-4 daysకి ఒకసారి అలాగే వచ్చి కూర్చునేది నా మీదది. ఇంకా అలాగే నా మీద కూర్చోవడం. మొన్నొకసారి ఏమైందంటే, మేము నాన్ వెజ్ వండి మేము వేరే పని ఉండి బయటికి వెళ్ళాము. వచ్చేసరికి ఏమైంది, అసలు మా ఇంటి డోర్స్ సామాన్యంగా అసలు పిల్లులు ఉంటాయి కానీ మా ఇంట్లోకి అయితే ఎప్పుడూ రావు. డోర్ లాక్ చేసి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయాము. కానీ మేము వచ్చేసరికి నేను చూశాను, కానీ మా ఆయనకి ఇంకా నేనేం చెప్పలేదు. ఆ బౌల్లో ఉన్న చికెన్ అంతా కొంచెం అక్కడ కొంచెం వాటర్గా పడి ఏదో తీసుకెళ్ళిపోయినట్టుంది. నేను పిల్లి అని అనుకున్నాను, కానీ అంతేం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు మేము పడుకున్నాము. అప్పటికి మా వారు ఇంకా నిద్రపోలేదు. పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆడుకుంటూ అస్సలు పడుకోరు. అర్ధరాత్రి 12 అవుతుంది. మా ఆయన పడుకున్నాడు, మా అబ్బాయి పడుకున్నాడు, మా పాప ఒక 1 year ఉంటుంది. నేను మా పాప పడుకోలేదు. ఇంకా నేను అప్పుడు జస్ట్ నాకు నిద్ర వస్తుంది పడుకుందాం అనేసరికి, అది ఎట్లా అంటే, విండోస్ ఉంటాయి కదా గ్లాస్వి, ఆ గ్లాస్ విండోస్ కొడుతుంది. అసలు ఆ కొట్టే మూమెంట్లో కూడా నా మీద ఒకటి కూర్చుంది, ఇంకా అది ఆ విండోస్ని కొడుతుంది. అది ఒకవేళ నా కలేమో అనుకున్నా, మా పాప ఆ విండోస్ కొట్టిన సౌండ్కి, చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, ఆ పాపకి ఆ సౌండ్ వినిపించి భయపడి ఏడ్చుకుంటూ నా పక్కకు దొర్లుతుంది. అదేమో నా మీద కూర్చుంది, అస్సలు వదలట్లేదు. చాలాసేపు గట్టిగా ఒక 5 minutes తర్వాత నేను గట్టిగా అరిచేసరికి మా ఆయన లేచాడు. లేచి వెంటనే లైట్ ఆన్ చేసి ఏమైంది అని అడిగాడు. ఇట్లా కూర్చుంది, అది మళ్ళీ వచ్చింది, అది ఇది అని చెప్పాను.
తర్వాత ఇంకా వదిలేసేలే, పోనీ రేపు వెళ్దాంలే చూపించుకుందామని చెప్పేసి కొన్ని వాటర్ తాగేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక మేము వేరే దగ్గర, ఇక్కడ ఫిలిం నగర్ అని ఉంటుంది సిటీలో, అక్కడ చూపించుకుందాం. ఒక ముస్లిం బాబా ఉంటాడు, తనకి ఫోన్ చేస్తే తనేమో నేను అక్కడ లేనమ్మా, నేను ఊర్లో ఉన్నాను, కొంచెం పనుంది నాకు, ఒక 1 మంత్ అయ్యాక వస్తాను అని చెప్పాడు. సరేలే అని చెప్పేసి మేము ఇంకా ఏం వెళ్ళలేదు, అలాగే ఉండిపోయాము. అలా కొన్ని రోజులు అట్లాగే మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇంకేం చేయలేదు మేము. మళ్ళీ ఒకరోజు మా ఆయన డీజే వర్క్ కూడా వెళ్తాడు. ఒకరోజు వేరే బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి వెళ్ళాడు. అయితే అదే రోజు ఎగ్జాక్ట్ టైం అర్ధరాత్రి 12:30 అవుతుంది. అప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు భార్యాభర్తలు మీట్ అయినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తాయో సేమ్ అదే ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు. కానీ నేను చూడాలనుకున్నా, చూడలేకపోతున్నాను. అసలు ఇంకా నేను కదలలేకపోతున్నాను. కానీ అవే ఫీలింగ్స్, నన్ను నా హస్బెండ్ మీట్ అవుతున్నాడా అని ఆ ఫీలింగ్ వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాతకి అది వెళ్ళిపోయినట్టు అనిపించింది. కొంచెం లేచి చూస్తే అది అసలు కళ. అసలు నేను కలే అనుకుంటున్నాను, ఏదో కళ ఉండొచ్చులే అని అనుకున్నా. మళ్ళీ అట్లానే అనుకున్నా. సరే ఒక 2-3 రోజుల తర్వాతకి మళ్ళీ నాకు అలాగే అవుతుంది. ఈయనకి చెప్తేనేమో మా ఆయనేమో నవ్వుతున్నాడు, నువ్వు కలగంటున్నావు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఇదంతా నీ భ్రమ, అందుకే నీకు ఇట్లా అనిపిస్తుందేమో అని ఇట్లా చెప్తున్నాడు. కానీ నాకు తెలుస్తుంది అది ఎప్పుడు మా ఆయన అది మధ్యరాత్రి ఒక 1 గంట 12ంటికి అట్లా ఎగ్జాక్ట్గా మా ఆయన నా పక్కన లేకపోతే పక్కా వస్తుంది. పక్కా వచ్చి నాకు అట్లా అదే ఫీలింగ్, అంటే నాకు తెలుస్తుంది నన్ను మీట్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నేనేం చేశానంటే పక్కన వేరే అక్కకి చెప్పాను, అంటే నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పా. మావి మొత్తం ఒక 6 ఫ్లాట్స్ ఉంటాయి. మా పక్క ఫ్లాట్ వాళ్ళు మార్వాడీస్, వాళ్ళని అడిగాను నేను, ఇట్లా అవుతుంది, ఇట్లా నాకు ఏమో కనిపిస్తుంది, మా ఇంట్లో ఏదో కూర్చుంటుంది అని చెప్తే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మీ ఇంటి ముందు ఏదో ఒక ఆకారం అర్ధరాత్రి 12ంటికి ఒక నల్లటి నీడలాగా నిల్చొనుంది, మా ఇంట్లో కూడా సేమ్ అట్లానే కనిపిస్తుంది అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత నేను వేరే అక్కను కూడా అడిగాను, అంటే వీళ్ళకన్నా ముందు వచ్చిన అక్క వాళ్ళని. ఆ అక్క వాళ్ళని అడుగుతుంటే ఆమె ఒకరోజు చెప్పిన విషయం విని నేనైతే అసలు షాక్ అయిపోయాను. ఆమె ఏం చెప్పిందంటే, మీ రూమ్లోనే ఓనర్స్ ఉండేవాళ్ళు, ఆయన ఎందుకో వామిటింగ్, ఇట్లా పాము కరిచినప్పుడు నురగలాగా కక్కుతారు కదా, వామిటింగ్ చేస్తారు కదా, సేమ్ అలాగే అట్లా వామిటింగ్ చేసి మీరున్న బెడ్రూమ్లోనే చనిపోయాడు ఆ ఇంటి ఓనర్ అని చెప్పింది. మీరు ఆయన చనిపోయిన ఒక 2 మంత్స్కే మీరు వచ్చారు. మేము అప్పుడు అనుకున్నాం చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారు అని, కానీ మేము ఎవ్వరికీ చెప్పలేదు ఇలా అని ఆమె అయితే నాతో చెప్పింది. అస్సలు నేను ఇంకా మా ఆయనకు వచ్చాక ఇట్లా రూమ్ ఖాళీ చేసేద్దాం, ఇట్లా ఉందంట, ఇట్లా జరుగుతుందంట, ఆయన ఇందులోనే చనిపోయాడంట అని చెప్పాను. కానీ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మనీ ప్రాబ్లం చాలా అయిపోయింది. ఇంకా మనీ దొరక్క వేరే దగ్గరికి కూడా వెళ్ళలేక ఇద్దే ఇంట్లో ఉన్నాము. నేను ఆమెకి అట్లా చెప్పినాను కదా నాకు ఇట్లా జరుగుతుందని. నేను చెప్పిన రోజు రాత్రి ఒక 11-11:30కి వాళ్ళ ఆయనేమో నైట్ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆమెకి ఆ టైంలో ఆమె ఏంటంటే చాలా పూజలు చేస్తారనమాట అక్క, శివుడికి ఇట్లా చాలా అంటే చాలు, వాళ్ళు బ్రాహ్మిన్స్. ఆమెకు ఆ రోజు రాత్రి ఎలా కనిపించిందంటే, వాళ్ళ హాల్లో మెయిన్ డోర్ నుంచి ఏదో పాక్కుంటూ వచ్చి వాళ్ళ బెడ్రూమ్ గోడ మీదకి పాక్కుంటూ అలా వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ గజ్జల సౌండ్ రావడం, మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఆమె తల దగ్గర కూర్చుందంట. కానీ ఆమె నేను చూడలేకపోయాను, నాకు భయం వేసింది, అంత ధైర్యం లేదు అని ఆ నెక్స్ట్ డే మార్నింగే మా ఇంటికి వచ్చి నాకు చెప్పింది. నువ్వు నాకు చెప్పినావు కదా, నువ్వు చెప్పిన తర్వాతే మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని ఆమె అలా చెప్పేసి ఆమె వేరే దగ్గర చూపించుకుందంట. నాకు ఇట్లా అవుతుంది అని చెప్తే, నేను చెప్పినందుకే నీకు ఇట్లా అవుతుంది, ఏమనుకోకు అని చెప్పేసి నేను కూడా ఆమెతో మాట్లాడడం కూడా మానేశాను. ఆ తర్వాత మేము ఒకరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లికి కొంచెం వెళ్తానన్నమాట. మా ఇంటి దేవుడు నరసింహస్వామి, కాకపోతే ఎల్లమ్మ తల్లిని కొంచెం పూజిస్తాను, ఎక్కువగా వెళ్ళడం అట్లా చేస్తాము. ఆమె నా కళ్ళలోకి వచ్చి ఏం చెప్తుందంటే, ఇంకా ఎన్ని రోజులని నేను నిన్ను కాపాడుకోవాలి,
నిన్ను అది బ్రతకనివ్వదు, నీ పిల్లల్ని బ్రతకనివ్వదు, అందరినీ చంపేస్తుంది, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. అమ్మవారు అట్లా చెప్పిన ఆ నెక్స్ట్ డేనే ఆ దయ్యం నా కళలోకి వచ్చింది. అది ఎలా అంటే ఒక చిన్న పాప రూపంలో, ఆ పాప కూడా పొట్టిగా చూడ్డానికి దయ్యంలా చాలా భయంకరంగా ఉంది. దాన్ని అలా చూడగానే ఇంకా నాకు భయం వేసి మా ఆయనకి చెప్తున్నాను, అది మళ్ళీ వచ్చేసింది, నన్ను చంపేస్తుందేమో అని ఇలా చెప్తుంటే మళ్ళీ అదే ప్లేస్లోకి అమ్మవారు వచ్చారు. అమ్మవారు వచ్చి నిన్నేం చెయ్యదది, నేను చూసుకుంటాను మొత్తం అని చెప్తుంది. అప్పుడు కొంచెం ధైర్యంగా అనిపించింది నాకు. ఆ కలలో ఇంట్లోకి ఆ దయ్యం రావడం, ఆ దయ్యాన్ని కొట్టి అంటే వెళ్ళిపో, అసలు వీళ్ళనేం చెయ్యొద్దు అని అమ్మవారు ఇట్లా నా కలలోకి వచ్చి చెప్పడం, ఇట్లా అంతా జరిగింది. కానీ అది నా పక్కన నా దగ్గరలో ఉందని అనుకున్నప్పుడు నాకు అంత హార్ట్ మొత్తం ఫాస్ట్గా కొట్టుకోవడం, కాళ్ళు చేతులు ఇట్లా షేక్ అవ్వడం అది నాకు తెలుస్తూ ఉంటుంది. నా పక్కనే ఉంది, నాకు కనిపిస్తూ ఉంటుంది, అట్లా జరుగుతుంది. ఇక్కడ మేము ఇంకా ఇట్లా వేగలేకపోతున్నాము. అసలు ఎట్లా ఉండేదాన్ని నేను, ఎట్లా అయిపోయానంటే ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని, బ్లడ్ అంతా ఏదో తాగేసి వదిలేస్తే పిప్పి అయిపోయినట్టు. అసలు ఇట్లా ఒట్టిగా వంట చేసుకోవడానికి, పని చేసుకోవడానికి అస్సలు చేత కావట్లేదు. లావుగా అవ్వడం, బ్లాక్ అవ్వడం, ఇంకా బ్లడ్ అంతా తాగేసినట్టుగా ఒట్టిగానే కొంచెం లావ్ అవ్వడం. ఆ హెల్త్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఇదైపోయింది నాకు. ఇక్కడ ఇంకా ఫిలిం నగర్కి పోయి చూపించుకున్నాం మొన్న. ఆ బాబా చెప్పాడు, అసలు ఏమవుతుంది నీకు, అసలు ఏం జరిగింది అని అంటే, ఇట్లా అవుతుంది బాబా, నాకు ఇట్లా జరుగుతుంది, మా ఇంట్లోనే ఏదో ఉన్నట్టుంది, నాకు ఏదో తెలుస్తుంది, నన్ను ఏదో చేస్తుంది అని చెప్పాను. నాకు చిన్నపిల్లలు ఉంటారు, నాకు ఒక బాబు ఒక పాప, ఇంకా మా హస్బెండ్కి పిల్లల్నిచ్చి బయటికి వెళ్ళమని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ తను ఉన్నారు. కొబ్బరికాయలు ఇంకా నా నెత్తి మీద నిమ్మకాయలు కొయ్యడం, నా కళ్ళల్లో నిమ్మకాయలు పిండడం అట్లా చేశారు. ఆ నిమ్మకాయలు నా తల దగ్గర పెట్టుకొని మార్నింగ్ చూసేసరికి అంత వాడిపడిపోయినాయి. అసలు అంత ఫ్రెష్ నిమ్మకాయలు నా తల దగ్గర కోసి ఇంకా నా చుట్టూ కొబ్బరికాయలు తిప్పి పడేయమని ఒక 3 days అట్లా పెట్టి పడేసి రమ్మని చెప్పారు, వెనక్కి చూడకుండా. నేను చెప్పేది ఏంటంటే, అసలు ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల అందరినీ అడగాలి, అడిగి అసలు ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయారా లేదా అని తెలుసుకునే వెళ్ళాలి. అసలు ఏమీ తెలుసుకోకుండా ఇక్కడికి మేము వచ్చి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. మాకు కనీసం చిన్నపిల్లలు ఉన్నారు కదా, మా పక్క ఫ్లాట్లో వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు కదా, ఎవ్వరూ చెప్పలేదు. ఆయన చనిపోయి 2 monthsకే మేము ఇట్లా వచ్చాము, ఆయననే ఇట్లా చేస్తున్నాడని చెప్పాడు ఆ బాబాయ్. అయితే ఈ ఇంట్లోకి వచ్చాక ఎవ్వరు ఉండట్లేదంట, నాకు తెలిసిందైతే వేరే వాళ్ళు చెప్పారు. ఈ రూమ్లోకి వచ్చిన ఒక 1 month 2 monthsలోనే అందరూ వెళ్ళిపోయారంట. ఏదో సౌండ్స్ రావడం, ఏదో ఏడ్చినట్టు వినిపించడం అట్లా జరిగేదంట. మేము ఇంకా ఇప్పటికీ ఇక్కడే ఉన్నాము. కాకపోతే మా గుమ్మానికి కట్టుకోవడానికి ఏదో తాయెత్తులాగా ఇచ్చారా బాబా, అది కట్టుకోవడం వల్ల ఇప్పుడైతే మాకంతా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాము. నేను చెప్పాను కదా శనివారం నరసింహస్వామిని కూడా పూజిస్తామని. నేను ఇంతకుముందు ఎంత బాగా పూజ చేసుకునేదాన్నో, కానీ ఈ ఇంట్లోకి వచ్చాకైతే అసలు ఇల్లంతా శుద్ధి చేసుకొని ఫాస్టింగ్ ఉండి అన్నం తినకుండా పూజ చేసుకోవాలి అని అనుకొని అంత చేసినా సరే పూజకు దీపం పెట్టాలంటే మాత్రం అస్సలు ఓపిక రాదు. ఎందుకులే, వద్దులే, ఎందుకు పెట్టాలి, ఇంకింతే, అస్సలు పెట్టకుండా అసలు నేను ఎందుకు ఆగిపోతున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. అసలు పూజ కూడా చేయాలని అనిపించదు. ఒకసారి మా బాబుని మేము టెర్రస్ మీదకి వెళ్ళాము. నైట్ 11 అలా అయింది టైము. మరి తనకి ఏం కనిపించిందో ఏమో కానీ మాకైతే ఏం కనిపించలేదు ఆ రోజు. ఏమో కనిపించినట్టుందంట, ఒక నల్లటి నీడలాగానో మరేమో. చిన్నపిల్లోడు, వాడికి ఒక 3 years ఉంటాడు, వాడేమో తనకి కనిపించింది. అది మరి తోసేసిందో లేకపోతే వీడే పడిపోయాడో నాకు తెలియదు. కానీ ఎట్లా అంటే నిల్చున్న మనిషి వెనక్కి పడిపోతే ఎంత నొప్పి లేస్తుంది, తలకి దెబ్బ తగిలి అట్లా పడిపోయాడు. ఎంత గట్టిగా ఏడ్చాడు ఆ రోజు. ఆ ఏడుపులకు అందరూ వచ్చారు బయటికి, ఏమైంది మీ బాబుకి అని చెప్పి. ఆ రాత్రి మాకేదో కొంచెం చిన్న వర్క్ ఉండి మేము పైకి వెళ్ళాము, దానివల్ల తనకు కూడా కనిపించింది. ఇప్పుడు మా పిల్లోడైతే అసలు టాయిలెట్కి వెళ్ళాలన్నా భయపడతాడు. నేను వెళ్ళేదాకా అస్సలు పోడు వాడైతే, అంత భయపెట్టేసింది మమ్మల్ని. ఇంకా మా ఆయన నేను చెప్తే నమ్మట్లేదు, నేను భయపడతాను అని చెప్పి.
నేను సెకండ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ టైంకి ఊరికి వెళ్ళాను. మా ఆయన ఇంట్లో పడుకొని ఉన్నాడు హాల్లో. అయితే మా కిటికీ పక్కకి నిల్చొని అటు ఇటు తిరుగుతుందంట. మా వారికి కూడా కనిపించింది అది, కానీ నాతో చెప్పలేదు తను. కొన్ని రోజుల తర్వాత నేను వచ్చాక అది కూడా నేను అడుగుతుంటేనే చెప్పాడు. మళ్ళీ నువ్వెక్కడ భయపడతావోనని నేను చెప్పలేదు నీకు అని చెప్పి ఇలా జరిగింది ఆ ఇంట్లో. అయితే ఇంకొకటి ఏంటంటే అర్ధరాత్రి 1, 2 ఆ టైంలో ఇప్పుడు సిగరెట్ కాల్చి వదిలేస్తే పొగలాంటిది వచ్చినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా, అట్లానే సేమ్ నా పక్కనే ఉండి ఎవరో అట్లా సిగరెట్ కాలుస్తున్నట్టు ఆ స్మెల్ వస్తుంది. మా ఇంట్లో అయితే ఎవ్వరికీ అలవాట్లేదు. మా మామయ్య పెద్ద ఆయన ముసలాయన, తనకి అన్నం తప్ప ఏమీ తెలియదు, ఏమీ తాగడు, ఏమీ తినడు. మా ఆయనకు అసలు మందు అలవాటే లేదు, సిగరెట్ కూడా కాల్చడు. అలాంటిది ఆ స్మెల్. మా పక్క ఫ్లాట్లో అయితే వాళ్ళ హస్బెండ్ లేడు, వాళ్ళు ముగ్గురు ఆడవాళ్లే ఉంటారు. ఇంకా మా 2 ఫ్లాట్స్ దగ్గర ఉంటాయి, వేరేవి దూరం ఉంటాయి ఇంకొంచెం. అలాంటిది ఒకవేళ అక్కడ ఎవరైనా కాల్చినా ఆ స్మెల్ ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే నేను విండోస్ డోర్స్ అన్నీ వేసుకుంటాను కాబట్టి. అదేదో నా ఒక్కదానికే వస్తుంది, అది కూడా మా రూమ్లోనే, మా బెడ్రూమ్లోనే పడుకుంటే నాకు అట్లా జరగడం, అట్లా సిగరెట్ కాల్చిన స్మెల్ రావడం అట్లా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ హాల్లో పడుకున్నా బయటున్నా అసలు నాకేమీ అనిపించదు, ప్రశాంతంగా నిద్ర వస్తూ ఉంటుంది. మా బెడ్రూమ్లో ఒక్క దాంట్లోనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఇది శిరీష గారు తన లైఫ్లో ఫేస్ చేస్తున్న ఇన్సిడెంట్. ఇప్పటికీ వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నామని చెప్తున్నారు. ఇకపోతే థర్డ్ ఇన్సిడెంట్స్ వచ్చేసి మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ కొయ్యలగూడెం దగ్గర కొంచెం ట్రైబల్ ఏరియా. ఈ ఇన్సిడెంట్ ఎవరికి జరిగిందంటే మా నాన్న వాళ్ళ అన్నయ్య, అంటే మా పెద్దనాన్నది. అప్పటికి ఇంకా నేను పుట్టలేదు, అసలు మా నాన్నకి పెళ్ళి కూడా అవ్వలేదు. మా తాతయ్య వాళ్ళ అమ్మ వాళ్ళకి మా తాతయ్య ఒక్కరే, అంతకుముందు ఒక 3 మెంబర్స్ పుట్టి చనిపోయారంట. అందుకే మా తాతయ్య అంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకునే వాళ్ళందరూ కూడా. ఆయనకిప్పుడు 80 సంవత్సరాలు పైకే ఉంటాయి. అప్పుడు ఆయన 10th వరకే చదివారు. ఇంటర్ చదవాలి అంటే హాస్టల్లో ఉండాలి అని. మా తాతయ్యనైతే ఎక్కడికి పంపించేవాళ్ళు కాదంట, ఇంట్లోనే ఉండేవారు. అసలేం పని తెలియదు ఆయనకి, ఓన్లీ ఇంట్లో కుకింగ్ అంతే, ఇంకేం రాదు. ఆ తర్వాత మా తాతయ్యకి పెళ్ళయ్యాక మా నాన్న వాళ్ళు మొత్తం 10 మెంబర్స్. మా నాన్నకి 2 అన్నయ్యలు, 4 తమ్ముళ్ళు, ఒక అక్క, 2 చెల్లెళ్ళు ఉన్నారు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అందరి హౌసెస్ పక్క పక్కనే ఉంటాయి. ఎవ్వరూ అంతగా చదువుకోలేదు, ఎందుకంటే మా తాతయ్య ఎలా ఆలోచించేవారంటే నేను చదువుకున్నా ఏం యూజ్ లేదు, వాళ్ళు కనీసం పొలం పని నేర్చుకుంటే డబ్బులు వస్తాయని. డాడీ వాళ్ళు చదువుకుంటా అంటే చదివించేవారేమో, కానీ ఎవ్వరూ అంతగా చదువుకోలేదు, అత్తయ్య వాళ్ళు తప్ప. మా పెద్దనాన్న మా నాన్న అయితే చాలా క్లోజు. మా పెద్దనాన్న ఏం చేసేవారంటే చెరువులు ఉంటాయి కదా, అవి పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్తో. ఒకరోజు ఏమైందంటే మా నాన్నకి ఎవరో చెప్పారంట, ఇలా రాత్రిపూట ఫిషెస్ పట్టేసి అమ్మేస్తున్నారు మీ అన్నయ్యకి తెలియకుండా అని. అయితే మా నాన్న అండ్ మా పెద్ద నాన్న కలిసి వాళ్ళకి తెలియకుండా ఒక చోట దాక్కొని రాత్రి అసలు వస్తారా లేదా అని చూస్తున్నారంట. వాళ్ళు వచ్చి అలాగే చేపల చెరువులో ఎవ్వరికి తెలియకుండా చేపలు పడుతుంటే వీళ్ళు వెళ్ళి మా నాన్నకి కొంచెం కోపం ఎక్కువ, అరిచాడంట వాళ్ళ మీద. ఇంకంతే, ఆ అంకులేమో మా నాన్న షర్ట్ పట్టుకున్నారంట. ఇంకా మా పెద్ద నాన్నకి కోపం వచ్చి ఆ అంకుల్ని కొట్టారు. అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఆ అంకుల్ అప్పుడే అన్నారంట, నన్నే కొడతావా, నువ్వు అసలు ఎలా బ్రతుకుతావో నేను చూస్తా అని. కానీ మా నాన్న వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఇంకా తెల్లారే అందరికీ చెప్పి ఆ అంకుల్తో మనీ ఎంతో కట్టించారంట. ఇంకా అంతా అయిపోయింది అనుకున్నారు. అప్పటికే మా ఫస్ట్ పెద్దనాన్నకి అండ్ మా రెండో పెద్దనాన్నకి కూడా పెళ్ళైపోయింది. మా నాన్నకి మ్యాచెస్ సెట్ అవ్వడం లేదు అని మా తాతయ్య అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. 3 years నుండి మాల వేసుకుంటున్నారు. మా నాన్న ఆ ఇయర్ కూడా అలాగే వేసుకున్నారంట. మాల వేసుకుంటే అప్పట్లో టెంపుల్లోనే నిద్రపోయేవారంట. రోజులాగే మా నాన్న పూజ అయ్యాక జస్ట్ అలా కూర్చున్నారంట. గుళ్ళో ఉన్న పిల్లర్కి జారిపడి ఏదో అలా కలొచ్చింది. పాము కనిపించి ఎవరు చనిపోయినట్టు, మా నాన్న వెంటనే మాల తీసేసినట్టు అలా కనిపించింది. ఇంకా వెంటనే మా నాన్న కళ్ళు తెరిచి చూశారు, ఏంటి ఇలా కలొచ్చింది అని. ఇంకా కాళ్ళు కడుక్కొని వచ్చి స్వామికి దండం పెట్టుకొని ఇంకా తెల్లారే మా తాతయ్య దగ్గరకు వచ్చి చెప్పారంట, నాన్న రాత్రి ఇలా కలొచ్చింది అని. ఏం కాదులే అని మా తాతయ్య ధైర్యం చెప్పారు మా నాన్నకి. రోజులాగే మా నాన్న మళ్ళీ గుడికి వెళ్ళిపోయారు.
ఆ రోజు రాత్రి మా పెద్దనాన్న షాప్ కని వెళ్తూ ఉంటే అక్కడ లైట్ ఉంది, చాలా క్లీన్గా ఉంది, కానీ ఏమో కుట్టినట్టు అనిపించింది. కానీ ఆ చీకట్లో ఏం కనిపించలేదు. ఇంకింటికి వచ్చారు. మా తాతయ్యకి చూపిస్తే ఇదేంటో తేడాగా ఉంది అని. అప్పట్లో దగ్గరలో హాస్పిటల్స్ ఏం ఉండేవి కావంట. మా ఊర్లోనే ఒక అంకుల్ అదేంటో చూసి ఒకవేళ పాము అయితే దానికి పసరు వేసి మళ్ళీ ఆ పాము మన దగ్గరికి రాకుండా ఆ విషం దిగే వరకు బంధిస్తారంట ఆయన ఆ పాముని ఏవేవో మంత్రాలతో. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు మా పెద్దనాన్నని. ఆయన కూడా ఏమో నాకు ఇదేంటో తెలియడం లేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పటికే మా పెదనాన్న అసలు మనలోనే లేరు మనిషి. వెంటనే మా నాన్నని పిలిపించి తెలిసిన అంకుల ఆటోలో జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. అక్కడ చెక్ చేశారు. 2 days తర్వాత పర్లేదు, బాగానే ఉన్నారు. మా పెద్దనాన్న హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వస్తారు కదా ఊర్లో వాళ్ళు, అలాగే గొడవైంది అని చెప్పాను కదా, ఆ అంకుల్ ఫుడ్ తీసుకొని వచ్చారు. ఇంకా మాట్లాడారు, ఫుడ్ ఇచ్చారు. ఆయన వెళ్ళాక మా పెద్దనాన్నకి ఫుల్ వామిటింగ్స్, మోషన్స్, ఫుల్ ఫీవర్, నైట్ ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళు. మా తాతయ్యకి చెప్తే ఇది హాస్పిటల్ కదా, చాలామంది అనుకోకుండా చనిపోతూ ఉంటారు, వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతారు కదా, ఏదైనా గాలి కనిపిస్తుందేమో అని. పక్కనే ఏదో ఊర్లో ఇలా ఫీవర్ తగ్గడం లేదు అని చెప్తే ఏదో తాడిచ్చారంట, అది తెచ్చి మా పెదనాన్నకి కట్టారు. ఒక వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేశారు. పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది అనుకున్నారు అందరూ. కానీ డిశ్చార్జ్ అయినాక మా ఊరు తీసుకురాలేదు మా పెదనాన్నని. మా సెకండ్ పెద్దనాన్న వాళ్ళ వైఫ్ వాళ్ళ ఊరు పక్కనే, అది కూడా మా పెద్దమ్మ కూడా మా తాతయ్య వాళ్ళకి చాలా దగ్గర రిలేషన్. అందుకే ఆవిడ్ని మా పెద్దనాన్నకి ఇచ్చి చేశారు. వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే మా ఊర్లో ఏంటంటే చేతబడి అలాంటివి ఎక్కువ అంట అప్పట్లో. ఈ రీజన్ ఎవరైనా ఏమైనా చేస్తారు అని మా నాన్నకి భయం వేసి అక్కడికి తీసుకెళ్ళమన్నారంట. అక్కడికి వెళ్ళాక 2 daysకి ఆ అంకుల్ మళ్ళీ మా తాతయ్య దగ్గరికి వచ్చి నాగేశ్వరరావు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగారంట. మా తాతయ్యకి తెలియదు కదా పాపం, అన్నీ చెప్పేశారు. ఆ నెక్స్ట్ డే మా ఫస్ట్ పెద్దనాన్న అండ్ మా సెకండ్ పెద్దనాన్న ఒక బెడ్ మీద పడుకున్నారంట. మా పెద్దమ్మేమో డోర్కి అడ్డంగా పడుకుంది. కరెక్ట్గా అర్ధరాత్రి టైం, ఎంతో సరిగ్గా తెలియదు కానీ ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించిందంట. మా పెద్దనాన్న లేచి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి చూశారు, కానీ అక్కడ ఎవ్వరు లేరు. సర్లే అని వాష్రూమ్కి వెళ్ళారు. ఇంతలో మా పెద్దమ్మ డోర్ దగ్గర పడుకున్నారని చెప్పాను కదా, ఆవిడ మీద నుండి ఏదో ఒక పెద్ద ఆకారం ఆవిడ్ని దాటి వెళ్ళింది. మా పెద్దమ్మకి ఇంకా భయం వేసి లేచి గట్టిగా అరుస్తుంటే అందరూ వచ్చి మా పెద్దమ్మని ఏమైంది అని అడుగుతున్నారు, వాటర్ ఇవ్వడం చేస్తున్నారు. మా పెద్దమ్మ చెప్తుంది ఏదో వెళ్ళింది, ఆ ఆకారం కూడా చాలా పెద్దగా ఉంది అని. కానీ మా పెద్దనాన్నని ఎవ్వరూ గమనించట్లేదంట. కొంచెం సేపటికి మా పెద్దనాన్న మూలుగుతున్నట్టు అలా సౌండ్స్ చేస్తున్నారంట. ఇంకా వెళ్ళి చూస్తే అస్సలేం మాట్లాడడం లేదు, అలాగే అంటున్నారంట. ఎంతమంది ఏం మాట్లాడట్లేదంట. అప్పటికప్పుడు ఇంకా మా తాతయ్యకి ఫోన్ చేసి, ఫోన్ కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా ఊర్లో ఒక షాప్ ఉంటుంది వాళ్ళకే ఫోన్ ఉంది, వాళ్ళకి చెప్పి మా తాతయ్యకి ఇలా జరిగింది, ఏం మాట్లాడడం లేదు అని చెప్తే అప్పటికప్పుడు మా నాన్న తాతయ్య సైకిల్ మీద అక్కడికి వచ్చారు. మార్నింగ్ 6 అలా అయ్యింది వాళ్ళు వచ్చేసరికి. మా నాన్న మా తాతయ్య వాళ్ళిద్దరు కూడా వెళ్ళి చూశాక కూడా మా ఫస్ట్ పెద్ద నాన్న అయితే ఏం మాట్లాడడం లేదు, కానీ ఆయన బ్రతికే ఉన్నారు. అప్పుడెవరో పక్క ఊర్లో దుర్గమ్మ అమ్మవారు ఒక ఆవిడ మీదకి వస్తారు, అక్కడికి వెళ్ళండి, అసలు ఏం జరిగిందో చెప్తారంటే ఇంకా మా తాతయ్యని మా పెద్దనాన్న దగ్గర ఉండమని చెప్పి మా నాన్న ఆవిడ దగ్గరికి వెళ్ళారంట. 4 hours అలా పట్టింది అక్కడికి వెళ్ళేసరికి. ఇంకా ఆవిడ మా నాన్నని చూసి, మనిషి చేయి జారిపోయాక వచ్చావు ఎందుకు తమ్ముడు అన్నారంట. ఇంకా మా నాన్నకి అర్థమైపోయి ఏడుస్తుంటే అసలు ఏమైందమ్మా అని అడిగితే అప్పుడు ఆవిడ మొత్తం చెప్పారంట. ఇలా ఇద్దరు కలిసి ఒక ఆత్మని పాము రూపంలో పంపించారు. సెకండ్ టైం హాస్పిటల్కి వచ్చి ఫుడ్తో కలిపి పెట్టారు. మూడోసారి ఎక్కడున్నాడో తెలుసుకొని ఒక శక్తిని తయారు చేశారు. అది ఎక్కడంటే ఊరిలో 3 రోడ్లు కలిసిన దగ్గర చింత చెట్టు ఉంటుంది, దాని కింద అమావాస్య రోజు వాళ్ళు చేతబడితో ఒక దయ్యాన్ని తయారు చేసి ఫోటో, పేరు, ఎక్కడున్నారో దారి చూపించి ఏం చేయాలో చెప్తే ఆ దయ్యం వెళ్ళి దాని పనిని అది చేసేస్తుందంట.
ఒకవేళ అక్కడికి వెళ్ళాక అక్కడ మనిషి లేకపోతే రివర్స్ ఎవరు పంపించారో వాళ్ళనే చంపేస్తుందంట. నువ్వు కావాలి అంటే వెళ్ళి చూడు తమ్ముడు, చింత చెట్టు కింద మట్టిలో వాళ్ళు చేసినవి అన్నీ ఉంటాయని చెప్పారు. వెంటనే ఇంకా మా నాన్న ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి మా పెద్దనాన్న చనిపోయారు. తర్వాత వాళ్ళు మా పెద్దనాన్న మెడ దగ్గర చూస్తే ఒక మనిషి గనక తన చేత్తో పట్టుకొని 2 చేతులతో గట్టిగా గొంతును పట్టుకొని నులిమితే ఎలా అనేది వేలుముద్రలు పడతాయో అలా అక్కడ అంత ఎర్రగా కందిపోయిందంట. మా నాన్నకి ఎంత ఇష్టం అంటే మా పెద్దనాన్న అంటే, ఆయన చనిపోయాక కూడా ఎప్పట్లాగే మా నాన్నతో మాట్లాడేవాళ్ళంట. రోడ్డు మీద కూడా మాట్లాడుకుంటూ వెళ్ళేవారంట ఇద్దరు. అవన్నీ మా తాతయ్య చూసి ఇలా కాదు, పెళ్లి చేస్తే కానీ లేకపోతే పిచ్చోడైపోయేలా ఉన్నాడు అని మా నాన్నకి మ్యారేజ్ ఫిక్స్ చేశారు మా అమ్మతో. మా నాన్న అండ్ మా లాస్ట్ బాబాయ్ కలిసి ఒక చేతబడి చేసే అబ్బాయిని తీసుకొచ్చారు. అంటే రివెంజ్ ఎలా అయినా చంపేయాలి మా అన్నయ్యని అలా చేసిన వాడినని. కానీ మా తాతయ్య తిట్టారంట, ఎవరి పాపం వాళ్ళకే, వద్దు అతన్ని పంపించేయండి అని. కానీ కొన్ని రోజులకి ఆ అంకుల్కి పక్షవాతం వచ్చి బెడ్ మీద ఉండి కొన్ని రోజులకే చనిపోయారంట. ఇప్పటికీ మా తాతయ్య ఏడుస్తారు, నా పెద్ద కొడుకుంటే ఎంత బాగుండునో, అన్యాయంగా చంపేశారు అని. రీసెంట్గానే మా అన్నయ్యకి మ్యారేజ్ అయ్యింది, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయికి. అప్పుడు మా పెద్దనాన్న మా అమ్మ మీదకి వచ్చి, నువ్వే అన్నీ చూసుకోవాలి తమ్ముడు అని మా నాన్నని పట్టుకొని గట్టిగా ఏడ్చారు. నేను అప్పుడు అక్కడే ఉన్నా, మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని చెప్పారు మా నాన్న. ప్రజెంట్ మా బాబాయిలు అత్తయ్య వాళ్ళు అందరం బాగున్నాం. నేను చెన్నైలో జాబ్ చేస్తున్నాను, అంతా ఓకే. కానీ ఆయన ఉంటే ఇంకా బాగుండేది మా ఫ్యామిలీ అని ఒక చిన్న బాధ మాకు. లిటరల్లీ చెప్పాలంటే మా పెద్దనాన్న ఒక్క ఫోటో కూడా లేదు మా దగ్గర. నాకు ఈ విషయాలన్నీ కూడా మేమందరం కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలా తెలుసు. మా తాతయ్య మా ఇంటి దగ్గరే ఉంటారు, ఆయన చెప్పడం వల్ల నాకు తెలిసింది. ఈ థర్డ్ ఇన్సిడెంట్ అయితే చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు మన ఛానల్లో ఇలాంటి కాన్సెప్టే లేదు. పాము రూపంలో ఇలా కూడా ఆత్మని పంపిస్తారని, వాళ్ళ పగ కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టి ఒక మనిషి ప్రాణాలని సైతం తీయడానికి వెనకాడరని ఈ ఇన్సిడెంట్ వింటే తెలుస్తుంది. ఇందులో మన సబ్స్క్రైబర్ షేర్ చేసుకున్న 3 ఇన్సిడెంట్స్ కూడా చాలా డిఫరెంట్ ఇన్సిడెంట్స్. ఇందులో వాళ్ళు అనుభవించిన భయం మాత్రం మామూలుగా లేదు. సో విన్నారు కదా, మన సబ్స్క్రైబర్స్ మనతో షేర్ చేసుకున్న ఈ 3 ఇన్సిడెంట్స్ లో మీకు ఏ ఇన్సిడెంట్ బాగా నచ్చిందో, అలాగే ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ జరుగుంటే అవి మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. మరొక భయంకరమైన రియల్ హారర్ ఇన్సిడెంట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.